కర్నూలు బస్సు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. చికిత్స వివరాలను ఫోరెన్సిక్ నిపుణులు డాక్టర్ బ్రహ్మాజీ మాస్టర్తో మా ప్రతినిధి శ్యామ్ ముఖాముఖి చూద్దాం. ప్రస్తుతం మనం కర్నూలు సర్వజన వైద్యశాలలోని ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగంలో ఉన్నాము. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి సీనియర్ వైద్య నిపుణులు డాక్టర్ బ్రహ్మాజీ మాస్టర్ గారు ఉన్నారు. సార్ నమస్తే. ప్రధానంగా నిన్న జరిగిన ఘటనకు సంబంధించి మొత్తం 19 మృతదేహాలను వెలికి తీశారు. వాటికి పోస్ట్ మార్టం నిర్వహించారు. ఈ పోస్ట్ మార్టం నిన్ననే అక్కడే పూర్తయిపోయింది. తర్వాత దానికి DNA టెస్ట్ కూడా పంపించారు. వాళ్ళ బంధువుల శాంపిల్స్ కూడా కలెక్ట్ చేశారు. ఈ శాంపిల్స్ ప్రక్రియ DNA టెస్టులకు సంబంధించి మీ దగ్గర ఇప్పటివరకు ఎలాంటి సమాచారం ఉంది, ఎలాంటి అప్డేట్ ఉంది? సో నిన్న మార్నింగ్ 8:30కి ఫారెన్సిక్ ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, పీజీసీ అందరం కలిసి స్పాట్కి వెళ్ళాము. 8:30 నుంచి బాడీలని 19 డెడ్ బాడీలను రికవర్ చేయడం జరిగింది. 19 డెడ్ బాడీలకు పోస్ట్మార్టం కూడా అక్కడే నిర్వహించినాము. పోస్ట్మార్టం చేసే ముందు ప్రతి బాడీలో నుంచి మజిల్ టిష్యూ, మరి బోన్స్, టీత్ అన్నీ DNA కోసము ఒక 2-3 రకాలైన DNA శాంపుల్స్ కలెక్ట్ చేయడం జరిగింది. ఆ శాంపుల్స్నంతా నిన్న నైటు 3 గంటలకు 2 గంటల ప్రాంతంలో మంగళగిరి FSLకి పంపించడం జరిగింది. అక్కడ దాంట్లో 19 డెడ్ బాడీస్లో 18 బాడీస్ రక్త బంధువుల బ్లడ్ కూడా సేకరించి ఈ చనిపోయిన వాళ్ళ శాంపుల్స్ని చనిపోయిన వాళ్ళ బంధువుల బ్లడ్ శాంపిల్స్ కూడా కలెక్ట్ చేసినప్పుడు DNA మ్యాచింగ్ వస్తుంది రిపోర్టు. అట్లా ఇంకా ఒక రాలేదు. వాళ్ళు ఇప్పుడు కూడా వచ్చినారో లేదో తెలియదు. సో 19 డెడ్ బాడీస్కి 19 రక్త బంధువులు రావాలి. వాళ్ళ బ్లడ్ శాంపుల్స్ ప్లస్ ఇక్కడ చనిపోయిన వాళ్ళ బ్లడ్ శాంపుల్స్ 2 టాలీ చేయాలి. చేయడానికి కనీసం మజిల్ టిష్యూలో DNA డిటెక్ట్ చేయడానికి 48 అవర్స్ పడుతుంది. సో ఒక్కొక్కసారి బోన్లో కొంచెం దాని ప్రాసెస్ వేరు, అది కొన్ని ఫ్యూ అవర్స్ ఎక్కువ పడుతుంది. సో వాట్ ఎవర్ మేబీ బాడీస్ ఫ్రెష్గా ఇమ్మీడియట్గా పంపించినాం కాబట్టి రేపు సాయంత్రానికి DNA రిపోర్ట్స్ అన్నీ వస్తాయి. లేదా మరి కొన్ని ఏమన్నా మిస్ అయితే రిపీట్ చేసే కార్యక్రమంలో ఎల్లుండి మధ్యాహ్నంకు రిపోర్ట్స్ అన్నీ వచ్చేస్తాయి. 18 బ్లడ్ రిలేటివ్స్ వచ్చారు, ఒకరు పెండింగ్ ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు వచ్చినారో కూడా తెలియదు మనకు. సో వాళ్ళు ట్రేస్ చేస్తే వాళ్ళు ఒకవేళ డైరెక్ట్గా అక్కడే FSLకే వెళ్ళి వాళ్ళ బ్లడ్ రిపోర్ట్స్ ఇవ్వచ్చు. సో వాట్ ఎవర్ మేబీ రేపు సాయంత్రానికి అన్ని రిపోర్ట్స్ ఎవ్రీథింగ్ వచ్చేస్తాయి. సో వాళ్ళని ఇండివిజువల్గా ఖచ్చితంగా పలానా వ్యక్తి అని ఐడెంటిఫై చేసి వాళ్ళని 19 డెడ్ బాడీస్ అన్నీ మేము పోస్ట్మార్టం చేసి మా దానిలోనే భద్రపరుచుకున్నాము. ఐడెంటిఫై అయిన తర్వాత వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి వాళ్ళ బాడీని అప్పచెప్పేస్తాము. సార్, వాళ్ళు బస్సు ఎక్కినప్పుడు, వాళ్ళు బస్సు రిజర్వేషన్ చేసుకున్నప్పుడు, టికెట్ కన్ఫర్మ్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఏ సీట్లో కూర్చున్నారు, ఏ బెర్త్లో పడుకున్నారు అనే డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. మీరు బస్సులో ఎక్కి మృతదేహాలను తీసినప్పుడు కూడా అవన్నీ కూడా అదే ప్లేసుల్లో కొన్ని ఉన్నాయి. వాటి ఆధారంగా గుర్తించడానికి ఏదైనా అవకాశం ఉంటుందా? ఉన్నాయి. ఇట్లా టోటల్ 19 మెంబర్స్ అని అనుకున్నాం. 19 బాడీస్ రికవర్ అయినాయి. దానిలో 2 చిన్నపిల్లలు ఉన్నారు. ఆ చిన్నపిల్లలు హైటు వెయిట్ని బట్టి కూడా ఒక అమ్మాయి అన్నారు అక్కడ, జస్విత అనే అమ్మాయి. సో అట్లా చిన్నపిల్లలు 2 ఉన్నారు. ఒక 12 మేల్ అని అనుకున్నాము ప్రిలిమినరీ రిపోర్టు. 5 ఫీమేల్ అనుకున్నాము. టోటల్ 19 మెంబర్స్ అయిపోయి. సో ఈవెన్ దో అట్లా అనుకొని కూడా మనం ఐడెంటిఫై కూడా ఇవ్వకూడదు. ఎందుకంటే బాడీస్ అన్నీ సగం బాడీసే నిలబడిపోయినాయి, అంత ఖాళీ బూడిదైపోయినాయి. సో ఆ టెంపరేచర్స్కి, అంత టెంపరేచర్ బర్న్స్కి కాళ్ళు చేతులన్నీ కాలిపోయినాయి. దానిని మనము పొజిషన్స్ని బట్టి మనము పలానా వ్యక్తి అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే వెరీ క్లియర్గా సైంటిఫిక్గా DNA టెస్ట్ అనేది ఉంది. DNA టెస్ట్ తర్వాత అన్నీ పలానా వ్యక్తి బంధువు అని ఇచ్చేస్తేనే కరెక్ట్. సైంటిఫిక్గా ఇవ్వడమే కరెక్ట్. ఆ మెథడు కనుక్కున్నా వేస్ట్ అట్లా ఇవ్వకూడదు. మీరు చాలా సీనియర్ వైద్యులు, చాలా గతంలో ఇట్లాంటివి చాలా చూశారు, చాలా చేశారు. ఈ శవ పంచనామాలో ప్రధానంగా మీరు ఏం చేశారు, ఏం తెలిసింది, ఏం ఐడెంటిఫై చేశారు? శవ పంచనామా రాసేది పోలీస్ డిపార్ట్మెంటు. సో ఎంక్వైరీ, శవ పంచనామా అంటే ఎంక్వైరీ, వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఎట్లా చనిపోయింది, ఏమేమి యాక్సిడెంట్ ఎట్లా జరిగింది అనే ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ని శవ పంచనామా అంటారు.
సో వాళ్ళు రాసినది అందరూ అన్ని శవ పంచనామాలు ఇది యాక్సిడెంటల్గా జరిగింది అనే అది అందరికీ తెలిసినదే. సో బస్సు యాక్సిడెంట్, ఆ 2 వీలర్ అబ్బాయి యాక్సిడెంట్ జరిగింది, ఇది యాక్సిడెంటల్ అని చెప్పగలుగుతాం. సో దిస్ ఈజ్ నేచర్ మనం చెప్తాం. బాడీలు ఇంతలా కాలిపోవడానికి, కనీసం గుర్తుపట్టడానికి కూడా వీలు లేకుండా ఉండడానికి ప్రధానమైనటువంటిది ఫైర్ కావడం అనేది. దానికి ఓన్లీ ఫైరేనా కారణం? ఇంకా ఏదైనా పేలి ఉండొచ్చా? లేకపోతే కొన్ని సెల్ ఫోన్లు కూడా పేలి ఉండొచ్చు, దాంట్లో లిథియం బ్యాటరీ ఉండొచ్చు అని చెప్పి అది కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఇట్లాంటివి ఏదైనా జరిగి ఉండొచ్చు. సో అట్లా ఏమున్నా కానీ ఫైనల్గా బస్సు కాలిపోయినది అయితే వాస్తవము. మంటలు జరిగినాయి. ఆ మంటలు ఎందుకు ఏమన్నా పేలినాయా ఏం లేదా, మరి 2 వీలర్ పైన ఎక్కినప్పుడు అట్లా స్క్రాచ్ ఇట్లా లాక్కొని పోయినప్పుడు అగ్గి పుట్టి అక్కడ కూడా మంటలు అవుతాయి. సో లోపల ఏమన్నా పేలినాయా, బర్న్ ఏజెంట్ అనేది కనుక్కోవడానికి డిటెక్షన్ కూడా కొన్ని నమూనాలు కూడా మేము పంపించవచ్చు. సో అట్లా బర్న్స్ ఎందుకు వచ్చినాయి అనేది అది మళ్ళీ పెద్ద స్టోరీ. అది బర్న్స్ గ్యాసెస్ వల్ల బర్న్స్ జరుగుతాయి, పెట్రోలు, కిరోసిన్, ఇవన్నీ వోలటైల్ ప్రాజెక్ట్స్ అట్లాంటివి ఉంటాయి. సో ఈ స్పార్క్ వల్ల కూడా వచ్చే దాంట్లో పెట్రోల్ ట్యాంక్స్ ఉంటాయి, పెట్రోల్ పేలి ఆ పెట్రోల్ బర్న్సా, ఇటువంటివి కూడా మనం కనుక్కునేదానికి కూడా మనకి యాజ్ ఎక్స్పర్ట్ కనుక్కోవచ్చు. బర్న్స్ ఎందుకు వచ్చినాయి అనేది కూడా అది ఇంపార్టెంట్. ఆల్రెడీ మీరు తీశారు, శాంపిల్స్ కొన్ని కలెక్ట్ చేసినాము, అవి కూడా FSLకి పంపిస్తే దాంట్లో ఏజెంట్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ మంటలు ఎందుకు వచ్చినాయి, ఫ్లేమ్ బర్న్స్ ఊరికేనే మంటలు వచ్చినాయా, ఏమన్నా పెట్రోల్ పడిందా, కిరోసిన్ పడిందా, గ్యాసెస్ మన ఇళ్ళల్లో కూడా గ్యాసెస్ పేలి బర్న్స్ అవుతాయి. ఆ బర్న్స్ కాదవలేదు బర్న్సే, ఆ గ్యాస్ వల్ల ఇటువంటివి కూడా మనం ఇన్డెప్త్లో వెళ్ళి చెప్పవచ్చు. సరే, ఈ బస్సు ప్రమాదానికి కారణమైనటువంటి ద్విచక్ర వాహనం ఏదైతే ఉందో దాన్ని నడుపుతున్నటువంటి యువకుడు శివ అని. ఈ శివ డెడ్ బాడీకి కూడా మీరు పంచనామా చేశారు కదా, దీంట్లో ఏమైనా ఫైండింగ్స్ ఏమైనా కనుక్కున్నారా? అతను ఏ కండిషన్లో ఉన్నాడు, అతని ఎట్లా మృతి చెందాడు అనేది? అతను 2 వీలర్లో వెళ్ళిన అతను స్పాట్ డెడ్ అయినాడు. ఆ బాడీని కూడా పోస్ట్మార్టం చేయడం జరిగింది నిన్న సాయంత్రము. సో అతను వెహికల్లో వెళ్ళినప్పుడు రైట్ సైడ్ బాడీ పడి డెత్ అయింది, హెడ్ ఇంజరీ జరిగింది. సో సీన్ ఆఫ్ అఫెన్స్లో బాడీ ఫొటోస్ అవన్నీ చూసుకొని రీకన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. సో ఆ పాసిబిలిటీ ఉంది. సో అతను స్పాట్ డెడ్ అయినాడు అక్కడ. సార్, అతను ఇందాక ఒక వీడియో కూడా వైరల్ అవుతుంది. ఉదయం నుంచి అతను ఒక పెట్రోల్ బంక్లోకి వెళ్ళడము, అతను చూస్తుంటే కాస్త అక్కడే బండి స్కిడ్ అవుతుండడము, ఇట్లాంటివి చూస్తుంటే అతను మద్యం మత్తులో ఉన్నాడని చెప్పి తెలుస్తుంది ఆ వీడియో చూస్తుంటే. అయితే అది అతనా కాదా అనేది పోలీసులు నిర్ధారించాల్సి ఉంది. కానీ అది చూస్తుంటే ఏమనిపిస్తుంది, అతను ఏమైనా మద్యం సేవించి ఉంటాడని చెప్పి మనం భావించవచ్చా? మన రిపోర్ట్లో ఏమైనా మీరు మళ్ళీ ఇన్వెస్టిగేషన్ కానీ లేకపోతే పోస్ట్ మార్టం కానీ ఇట్లా చేసే అవకాశం? నేను కూడా వీడియో చూసినాను. సో ఈవెన్ దో ఏమైనా కూడా పోస్ట్ మార్టం చేసేటప్పుడు మేము అతనిలో మద్యం తాగినాడా లేదని బ్లడ్ శాంపిల్స్ కూడా తీసి పెట్టినాము. FSL వాళ్ళు మద్యం తాగినాడా లేదని రిపోర్ట్ ఇస్తారు వాళ్ళు. దాన్ని బట్టి మనము అది కూడా సైంటిఫిక్గానే ప్రూవ్ చేస్తాం. తాగినాడా లేదనేది కూడా రిపోర్ట్ చెక్ చేసి చెప్తాం. ఈ రిపోర్ట్ ఎప్పటిలోగా వచ్చే అవకాశం? రిపోర్ట్ ఒక 4-5 డేస్ లోపల ఆ మద్యం చెక్ చేసేది వాళ్ళకి. RFSLకి ఇది ఎమర్జెన్సీ కాబట్టి వెంటనే ఇవ్వండి అని ఇప్పించుకోవచ్చు. 2-3 డేస్ లోపల తీసుకోవచ్చు రిపోర్ట్. సార్, ఒక అన్ఐడెంటిఫైడ్ మృతదేహం ఒకటి ఉంది కదా, గుర్తు తెలియని మృతదేహం, అది ఎవరు బంధువులు ఇంకా రాలేదు. ఒకవేళ ఎవరు రాకపోతే ఆ మృతదేహం పరిస్థితి ఏంటి, దాన్ని ఏం చేస్తారు? ట్రై చేయరు, మనం వెయిట్ చేయాలా ఇంకా వస్తారా లేదా అని చాలా రోజుల వరకు. ఎందుకంటే అక్కడ బస్సులో ఎక్కినప్పుడు వాళ్ళ దగ్గర అడ్రస్లు ఉంటాయి. కొన్ని సమయాల్లో బస్సులు మధ్యలో పోయేటప్పుడు ఎక్కించుకొని వెళ్తుంటారు. సో ఈ న్యూస్ ఇప్పటికే అందరికీ తెలిసింటుంది. ఈ ట్రావెల్ హైదరాబాద్ బెంగళూరు ఆ బస్సుల్లో అట్లా ఎవరన్నా వాళ్ళు బంధువులకు తెలిసింటుంది. వాళ్ళు వస్తేనే మంచిది కదా, మనం కనుక్కోగలడానికి అవకాశం ఉంటుంది. సో లేదు ఎవరు లేరు అని అంటే మరి ఇది కొద్ది రోజులు అయితే డెఫినెట్గా మనము మినిమం ఈ ప్రాసెస్ ఇది మాస్ డిసాస్టర్ కాబట్టి, స్టేట్ లెవెల్ ఇష్యూ కాబట్టి ఇంకా కొద్ది రోజులు వెయిట్ చేస్తాం, ఇంకా కొద్ది రోజులైనా వెయిట్ చేస్తాం. టిల్ వాళ్ళు ఏమన్నా బంధువులు వచ్చేదాకా మనం వెయిట్ చేయడానికి ట్రై చేస్తాం. కంప్లీట్గా ఎవరు రాకపోతే మనం ఇంకా అన్క్లెయిమ్డ్ బాడీస్ కింద
డిస్పోజ్ చేయాల్సిందే. సార్ చివరిగా బంధువులకి ఎప్పట్లోగా ఈ మృతదేహాలని అప్పగిస్తాం? రేపు సాయంత్రానికి రిపోర్ట్స్ వస్తాయి. సో రేపు సాయంత్రానికి రిపోర్ట్స్ వచ్చేస్తే అక్కడి నుంచి మాకు డిస్పాచ్ అయిన వెంటనే రిపోర్ట్స్ మాకు వచ్చిన వెంటనే డిస్పాచ్ చేసేదానికి మేము ముందుగానే ఉంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది డాక్టర్ బ్రహ్మాజీ మాస్టర్ గారు చెప్తుంది. కెమెరామెన్ శేషుతో శ్యామ్, మీటివ్ న్యూస్, కర్నూలు. ఓవర్ టు స్టూడియో.